రటిక న్యూస్ లిన్స్ చూద్దాం. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా కొనసాగుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రతి ఫైల్కు ఓ రేట్ ఫిక్స్ చేస్తూ కార్యాలయం సిబ్బంది పైసలు దంటుకుంటున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి శివకుమార్ కానీ అక్కడే ఉంటూ వసూలు దందా నడిపిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే అవినీతి అధికారులపై సస్పెండ్ చేయడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు భయపడ్డం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అవినీతి అధికారులకు పర్మనెంట్ గా సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు జైలు శిక్ష విధిస్తే అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులోని ఏదైనా పని గురించి ప్రజలు వెళ్తే ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తేనే వాళ్ళ పని అయ్యే విధంగా అయితే ఈ దందా అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులోని శివకుమార్ అనే వ్యక్తి ఏదైతే అక్కడ రిటైర్డ్ అయిన వ్యక్తి అయినా కానీ 10 సంవత్సరాల కిందటే ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిటైర్ అయినా సరే అదే ఆఫీస్లో ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకొని ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అవినీతి దందానైతే అక్కడ నడిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఫైల్కి ఒక రేటు చొప్పున వీళ్ళు ఫిక్స్ చేసి ముఖ్యంగా సబ్ రిజిస్టర్ సంతకం కావాలంటే ఈ అమౌంట్ చెల్లిస్తేనే వాళ్ళ ఫైల్ మీద సంతకాలు పడతాయంటూ కూడా ఏదైతే ఈ దందానైతే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం ఈ ప్రైమ్ లైన్ కూడా మన ప్రైమ్ లైన్ ఒక స్టింగ్ ఆపరేషన్ అయితే కొనసాగించింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో కూడా ఏదైతే కొన్ని విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. ముఖ్యంగా ఒక ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్ళి దాని ప్రకారం రిజిస్ట్రేషన్ గురించి ఆ శివకుమార్ని అడిగే సమయంలో కూడా అతను డాక్యుమెంట్ తయారీతో పాటు సబ్ రిజిస్టర్కి ఇవ్వాల్సిన లంచం అమౌంట్తో సహా ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సంతకం అంటే ఒక రిజిస్ట్రేషన్కి సుమారు 40,000 నుంచి 60,000 వరకు అయితే ఇలా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా సబ్ రిజిస్టర్ పేరు చెప్తూ కూడా ఈ లంచ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్ పరంగా ఫస్ట్ వాళ్ళు 3,000 చెల్లిస్తే డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఏదైతే ఒక రోజులో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఒక రేటు, అలాగే వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మరొక రేటు కింద ఫిక్స్ చేసి ఆఫీస్లోనే నేరుగా ఈ దందాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్టర్కి ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళ నోట్తో కూడా వాళ్ళే బయట పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్పెషల్గా ప్రైమ్ లైన్ కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్పై అయితే కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఈ విస్తుపోయే నిజాలన్నీ బయటకు వచ్చినాయి. ఒక సబ్ రిజిస్టర్కి ఖచ్చితంగా అమౌంట్ ఇస్తేనే ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుందంటూ కూడా వీళ్ళు చెప్పిన నేపథ్యంలోని ప్రజలు కూడా ఏదైతే సామాన్య ప్రజలు కావచ్చు లేదంటే అక్కడున్న వ్యక్తులు కావచ్చు ఏదైతే ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్కి వెళ్ళే వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా ఏదైతే మన దృష్టికి రావడంతో దీనిపై ఒక స్టింగ్ ఆపరేషన్ అయితే కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఈ అవినీతి దందా మాత్రం చాలా జోరుగా కొనసాగుతుంది. దీనిపై ఏసీపీ అధికారులు కూడా ఫోకస్ పెట్టాలంటూ కూడా ప్రజలైతే కోరుతున్నారు. ముఖ్యంగా అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ మళ్ళీ అదే తరహాలోని మరొకసారి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ కింద వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తున్న నేపథ్యంలోనే ఈ అవినీతి దందాకైతే అడ్డుకట్ట అయితే పడట్లేదు. ఖచ్చితంగా వీళ్ళు సస్పెండ్ కాదు సర్వీస్ నుంచి రిమూవ్ చేసి జైలు శిక్ష విధిస్తేనే ఖచ్చితంగా ఈ అధికారులు మారుతారంటూ కూడా ప్రజలు ఒక అభిప్రాయం అయితే పడుతున్నారు. ముఖ్యంగా గతంలో అనేక సార్లు ఏదైతే ఇలాంటి అక్రమ దందాలు నిర్వహిస్తున్న అధికారులను పట్టుకున్న వీళ్ళ తూతు మంత్రంగా సస్పెండ్ మాత్రమే చేశారు. కానీ వీళ్ళెవరిని కూడా ఇప్పటివరకు కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయలేదు. వీళ్ళందరినీ ఎవరైతే ఈ అవినీతి దందా కొనసాగిస్తున్నారో వీళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే ఖచ్చితంగా అవినీతి దందాకైతే చెక్ పడుతుందంటూ కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఇదే తరహాలోని అవినీతి దందా అయితే కొనసాగుతుంది. రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఇంకా ఆఫీస్లో ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకొని సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అలాగే వీవీఐపీలతో సహా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకునే పని అయితే కొనసాగిస్తున్నారు. ఒక డాక్యుమెంట్ తయారీతో పాటు ఒక రిజిస్ట్రేషన్ అవ్వాలని, ఎందుకంటే సబ్ రిజిస్టర్ ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ అనేది చాలా మటుకు వీవీఐపీలు కూడా అక్కడికైతే ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇలా ఖరీదైన ఏరియాలు అక్కడ రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే చాలా ఖరీదైన వ్యక్తులు వీవీఐపీలు కూడా అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా డబ్బులు దండుకునే విధంగా ఏదైతే ఈ ఫైల్ రూపంలోని ప్రతి ఒక్క ఫైల్కి ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు. ముఖ్యంగా వీటన్నిటిలో కూడా శివకుమార్ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర అయితే పోషిస్తారు. ఇతను మాత్రం రిటైర్డ్ అయినా సరే అక్కడ ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకున్నారు. సబ్ రిజిస్టర్కి చాలా దగ్గరగా ఈయన వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు.
చూడొచ్చు. అలాగే మనం చేసిన స్టింగ్ ఆపరేషన్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే సబ్ రిజిస్టర్కి 40,000 ఇవ్వచ్చు. 40,000 ఇస్తే ఖచ్చితంగా ఏ దాని మీద అయినా సంతకం పెడతారంటూ కూడా ఆయన చాలా కీలకంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కూడా దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అధికారులను అడ్డుకట్ట వేయాలంటూ కూడా ప్రజలైతే కోరే పరిస్థితి ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ. అదైతే చేయకూడదు సార్ అని చెప్పారు, కోర్టులో ఉన్నాయి. మనం ఆయన డైరెక్ట్ బిల్డింగ్ ఎక్స్ట్రా పర్మిషన్స్ కూడా మనం తీసుకోవచ్చు సార్ దగ్గర. ఏం పర్మిషన్ మనం ఇప్పుడు బిల్డింగ్ కడుతుంది దీని మీద ఏం మీద కట్టుకోండి, మీరు జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో మనం తీసుకుంటాం. రిజిస్టర్ గారి మీద కూడా ఓపెన్ తీసుకోవాలి. ప్లాట్ ఇది స్ట్రక్చర్ ఉంది కదా, ఉంది స్ట్రక్చర్, పాత స్ట్రక్చర్ పడగొట్టేస్తుంది. పడగొట్టుకున్న తర్వాత అది డిమాలిషన్ పర్మిషన్ తీసుకుని కట్టుకోవాలి. ఓకే, నా పక్కకు ఉంటుంది. ట్యాక్స్ ఎవరి దగ్గర ఉంది? ఈ మన ఈయన అమ్మే దగ్గర ఉన్నాయి మొత్తం A to Z ఉన్నాయి మొత్తం అన్ని. 50 చేపిస్తా, ఎస్టిమేట్ తగ్గించుకుంటే 200 తగ్గించాం. కంపల్సరీ 50 వేయాలి. తగ్గించుకుని ఒక 5 మీరు వచ్చారు కాబట్టి 45 ఇచ్చేస్తాను. ఓకే, మనం 45 రిజిస్టర్ గారికి మామూలుగా మీకు 12,000 డాక్యుమెంటా? 12,000 సారీ 3,500 డాక్యుమెంట్. డాక్యుమెంట్కి 45 ఏమో రిజిస్టర్ గారు. ఏమన్నా చేసుకుంటారు, వాళ్ళు ఇచ్చుకోవటం ఏమన్నా చేసుకోవాలి. ఇక 3 కూడా వదిలేసేయడం, మొత్తం 45 అంతేనా? ఇప్పుడు మీకు ఈవినింగ్ 4 o'clock తీసుకురావచ్చు డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం. తీసుకుంటారండి. ఇక రాసాను చూడండి ఒకసారి. ఆధారు, పాను, ట్యాక్స్. నాదేమో ఆధారు, పాను. డాక్యుమెంట్ ఈ లక్ష్మీనారాయణ గారి పేరు మీద ఉంది కదా. లక్ష్మీనారాయణ.